ఒక నెల రోజులు వరి పంటలు చేతికొచ్చేవి, పంటలు పండేవి, ప్రజలందరికీ భోజనం పెట్టేవాళ్ళం. నీళ్లు లేక చెరువుల నుండి ప్రాజెక్టుల నుండి నీళ్లు రాక భూగర్భ జలాలు అడుగంటి పోయి ఆ నీళ్లు రాక పంటలన్నీ ఎండిపాయే. అప్పు ఎట్లా తీర్చడం అనేది కాంగ్రెస్ పాలకులే చెప్పాలి. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు, బీజేపీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతి ఎండాకాలం ఇదే గోసాయే. వానకాలం పంటలు కొట్టుకుపాయే, ఎండాకాలం పంటలు ఎండిపాయే. మరి మేము రైతులం బతకడం ఎలాగా? మా పంటలకు మేము ధర నిర్ణయించే హక్కు లేదు. మరి వేరే వ్యాపారులందరికీ ఉంది, మరి మాకెందుకు లేదు? వాళ్ళు వ్యాపారస్తులు అయితే వాళ్ళది వ్యాపారం అయితే మరి మాది వ్యాపారం కాదా? మరి ఈ అధికార దద్దమ్మ పార్టీలు, చెండాలం పార్టీలు, చెత్త పార్టీలు ఏమి పీకుతున్నాయి? ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు వ్యాపారస్తులు. ఏ ఒక్క నా కొడుకు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. మరి రైతులే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నట్టు? మరి దీనికి మూల కారణం ఇప్పుడున్న అధికార దోపిడీ పార్టీలు, వాళ్ళ వెనకాల ఉన్న వ్యాపారస్తులు. అందుకే పాటాపాతి మత్సల్ల వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తే ఏ ఒక్క రైతు పంటలు నష్టపోయి, పంటలు ఎండిపోయి ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆత్మహత్య చేసుకోకుండా మంచి పాలన అందిస్తాము. ఆర్థిక కనీస సమానత్వం తీసుకొస్తాము. పాటాపాటి మత్సల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. ప్రజలందరికీ నెలకు